హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ సీజన్ 8లో తొలి వీకెండ్కి సమయం ఆసన్నమైంది. వీకెండ్ అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండే సందడే వేరు. బిగ్ బాస్ స్టేజ్ మీదకి హోస్ట్ నాగార్జున రాక కోసం బిగ్ బాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక వీకెండ్ కావడంతో ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి దుమ్మిరేపే డ్యాన్స్తో దూసుకుంటూ వచ్చేశారు హోస్ట్ నాగార్జున. స్టేజ్ మీదకి రాగానే ఈ వీక్ హౌస్ మొత్తం హాట్గా ఉన్నది కదా, పదండి వెళ్ళి మరింత అగ్గి రాజేద్దామంటూ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన నాగార్జున మణికంఠతో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. హౌస్లోకి వెళ్లే ముందు నాతో స్టేజ్ మీద ఏం చెప్పావు, హౌస్ లోపల ఏం చేస్తున్నావు మణికంఠ అంటూ సూటిగా అడిగేసరికి మనోడికి గుండెలు జారిపోయాయి. నీ మైండ్ గేమ్ గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అది నీ గేమ్ స్ట్రాటజీ కదా, దాన్ని ఎలా అమలు చేయాలి అనేది పక్కన పెట్టి మిగిలిన అన్ని పెంట పనులు చేస్తున్నావు. మాటకి ఎమోషనల్ అవుతున్నావు. అందరికీ బాధలున్నాయి. నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించి ఇక్కడి వరకు వచ్చినప్పుడు వచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచించుకోకుండా అనవసరంగా ఎమోషనల్ అవుతూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. ఇలాగే హౌస్లో ఉండాలి అనుకుంటే నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. గేట్స్ ఓపెన్ చేస్తారు, వెళ్ళిపో అంటూ చాలా స్ట్రాంగ్గా చెప్పడంతో లేదు సార్ అంటూ ఎమోషనల్ అవ్వబోతుంటే నాగ్ మాట్లాడుతూ మళ్ళీ ఎమోషనల్ అవుతున్నావు చూడు, నిన్ను ఇక్కడ ఎవరు రమ్మన్నారు, ఏం అనలేదు కదా అంటూ గట్టిగా చెప్పాడు. ఆ ఎమోషనల్ కంట్రోల్ చేసుకోవాలి. దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఇక్కడే కాదు ఎక్కడా కూడా నువ్వు బ్రతకలేవు అంటూ హితబోధ చేశాడు నాగార్జున. ఆ తర్వాత తన గేమ్ గురించి మాట్లాడుతూ ఎక్కువ ఎమోషనల్ అవుతావు అన్నది పక్కన పెడితే మిగిలింది అంతా సూపర్. అందరితో బాగా కలిసిపోతున్నావు, అందరితో బాగా మాట్లాడుతున్నావు. అలాగే నామినేషన్స్లో అంతమంది నిన్ను నామినేట్ చేసినా కూడా నిన్ను నువ్వు బాగా డిఫెండ్ చేసుకున్న విధానం అయితే సూపర్ మణికంఠ అంటూ ప్రశంసల జల్లు కురిపించాడు. నిజంగా గ్రేట్ అని చెప్పాడు. అలాగే ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది బాగా గమనిస్తున్నావు కదా, అది సూపర్ ఐడియా. నీ మైండ్ గేమ్, నీ స్ట్రాటజీ అన్నీ బాగున్నాయి, కానీ ఎమోషనల్ అవ్వకుండా గేమ్పై మాత్రమే ఫోకస్ పెట్టి అన్ని ముందు సాగు, అన్నీ అవే సర్దుకుపోతాయి అంటూ నాగార్జున చాలా కూల్గా చెప్పడం విశేషం. దీంతో మణికంఠకి మంచి విలువైన సలహాలు ఇచ్చాడు నాగార్జున. మణికంఠతో నాగార్జున మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.